హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు నెల్లబైన గణేష్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏమిటంటే, ఇది మా మిరప తోట అండి. నేను మా మిరప తోటకి మందులు స్ప్రే చేయడానికి వచ్చాను. అవి ఏ మందులు అనేటివి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చినటువంటి మందులు. ఇది ఆన్లైన్ ప్యాకింగ్ అండి. వైకే ల్యాబొరేటరీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ కంపెనీ హైదరాబాద్లో ఉంటుంది. నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించాను. అవి ఏ మందులు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఈ మందులు ఫస్ట్ బాటిల్ వాయువు అండి, రెండో బాటిల్ యంత్ర, మూడో బాటిల్ ఆయుష్. ఈ మూడు మందులు కూడా బ్లాక్ ట్రిప్స్కి బాగా పనిచేస్తాయి. అదేవిధంగా ఎర్రనల్లి కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది మా తోటలో బ్లాక్ ట్రిప్స్ అనేటివి బాగా ఎక్కువైపోయాయి. కొనలు మాడిపోతున్నాయి ఎర్రనల్లి వల్ల. కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ తీసుకొని వచ్చి ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను. దీని యొక్క రిజల్ట్ అనేది వారం తర్వాత ఏ విధంగా ఉన్నదో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్ట్ వలన కొనలు అనేది ఈ విధంగా ఎర్రబడి చిగుర్లు మాడిపోతున్నాయి. దీనికోసం మీకు ఇప్పుడు చూపించినటువంటి మందులు నేను స్ప్రే చేస్తున్నాను. ఈ యొక్క మందుల యొక్క రిజల్ట్ వారం తర్వాత మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇది బాగుందని చెప్తాను, లేకపోతే దీన్ని మీ అందరికీ సజెస్ట్ మాత్రం చేయను. బాగుంటే మాత్రం అందరికీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు మా తోటని ఏ విధంగా ఉందో. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తోటలో నల్ల తామర పురుగు, అదేవిధంగా ఎర్రనల్లి ఉన్నట్లయితే ఈ మూడు మందుల కాంబినేషన్లో మాత్రమే స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క నల్ల తామర పురుగు మరియు ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది. నేను ఇక్కడ ఉన్నటువంటి మందులు స్ప్రే చేస్తున్నప్పుడు వీటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి బాటిల్ ఆప్సా 80 స్ప్రెడరు, దీన్ని ఉపయోగిస్తున్నాను. తైవాన్ స్ప్రేయర్కి 10 ml చొప్పున ఈ మందుల్ని స్ప్రే చేస్తున్నప్పుడు దాంట్లో కలుపుకుంటున్నాను. ఇవే కాదు, ఏ మందులు స్ప్రే చేస్తున్నప్పటికి కూడా ఇలాంటి మన స్ప్రెడర్ని కలుపుకున్నట్లయితే మనం స్ప్రే చేస్తున్నటువంటి మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇది కలుపుకోవడం వలన ఆకంతా వ్యాపించి ఆకు అడుగు భాగంలో ఉన్నటువంటి అన్ని కీటకాలు, దోమలు కానీ, త్రిప్స్ కానీ, మైట్స్ కానీ కంట్రోల్ అవుతాయి. కాబట్టి మనం ఏ మందులోనైనప్పటికీ కూడా ఇలాంటి స్ప్రెడర్ అనేది ఉపయోగించుకోవాలని రైతులందరికీ మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్.